10 మినిట్స్ ముందే నేను 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు ఇలా నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, సాల్ట్ టు టేస్ట్. ఈ వాటర్ తీసేసి పెసరపప్పు కూడా వేసుకుందాం. 1 గ్లాస్ రైస్ రవ్వ, కొంచెం నూనె. లిడ్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ప్రెషర్ పోయిన తర్వాత చూద్దాం. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలాగ రైస్ రవ్వ ఇంకా పెసరపప్పు ఉంటే సరిపోతుంది. మన తెలుగువారి ఇంట్లో అందరింట్లోని పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళ కాంబినేషన్ ఇది పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను ఆవకాయ వేసుకుని తింటున్నాను.